శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు నారద సూత్రాల గురించి చూద్దాం. నారద సూత్రాల్లో ఏం చెప్తారంటే, భక్తి చేయడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలంట. ఆ అర్హతలు మొదటిది ఏమంటున్నారంటే వివేకం ఉండాలి అంటున్నారు. అంటే కాసేంత తెలివితేటలు కూడా ఉపయోగించాలి. ఏదన్నా చెప్పారు అంటే అది ఏంటనేది అర్థం చేసుకునే తత్వం మనకు ఉండాలన్నమాట. అది ఏంటి, అసలు ఏ పాయింట్ని పట్టుకోవాలి అనేది మనకి తెలియాలంట. అలాంటి వివేకము. దాంట్లో మనం ఏం తెలుసుకుంటాము, నిత్య వస్తువు ఏంటో తెలుసుకుంటాం. నిత్యం అంటే ఎప్పుడు ఉండేది, అనిత్యం అంటే ఏదో మధ్యలో ఉంటుంది, ముందు కానీ వెనుక కానీ ఉండదు కదా. అప్పుడు మనకి అర్థమవుతుంది ఆత్మకి అనాత్మకి ఉన్న వ్యత్యాసం ఏంటో కదా. అలాగా ముందు అర్హత ఏమవుతుంది, వివేకం వల్లనే నిత్య వస్తువుని తెలుసుకుంటాము. తర్వాత ఏమంటున్నారు, హితాహితార్థ జ్ఞానము అంటే మనకి హితం అంటే మంచి కదా, ఏది మంచిది ఏది మంచిది కాదు అలాంటి ఆహారం గురించి తెలుసుకుంటామని. ఆహారం అంటే కేవలం మనం తినే పదార్థాలు అంటే ఖచ్చితంగా కాదు. మరి ఏంటండి అంటే మనకు ఉన్న ఇంద్రియాలు, ఒకటి విన్నది అంటే అది చెవికి ఆహారం, ఒకటి కంటితో చూసిందంటే అది కంటికి ఆహారం. సో ఏదైనా సరే ఒక జ్ఞానేంద్రియం ఉంది, అది దేన్నన్నా గ్రహిస్తుంది అంటే అది ఆ ఇంద్రియంతో దాన్ని తింటున్నప్పుడు అది హితమా అహితమా అనేది తెలియాలట. ఆ జ్ఞానం కూడా ఎవరిస్తారు, ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకి వస్తున్నామో అప్పుడు ఆ డిఫరెన్స్, ఆ వ్యత్యాసం అనేది మనకు అర్థమవుతుందంట. అప్పుడు ఏం చేస్తారు, ఇందులో ఏదైతే వింటున్నామో అది వినదగిన విషయమా వినకూడని విషయమా అర్థమవుతుంది. అలాగే ఎప్పుడు కూడా గురుపదాలే వినాలి అనే విషయం కూడా అర్థమవుతుంది. అందుకని ఇందులోకి వచ్చిన వాళ్ళు వినే మాటలకి, ఇందులో రాని వాళ్ళు వినే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అందుకని రెండో లక్షణం ఏంటంటున్నారు, మనం ఏ ఆహారం తీసుకోవాలి ఇంద్రియాల ద్వారా అనేది తెలుసుకుంటామంట. తర్వాత ఏమంటున్నారు, విమోహము అంటున్నారు. మోహం ఉండకూడదు. ప్రతిదీ ఇంతకుముందు ఏంటంటే ఇది నా వస్తువు, అమ్మో ఇల్లు ఏమైపోతుందో, ఇంట్లో మనుషులు ఏమైపోతారో, లేకపోతే వాళ్ళు నన్ను ఎలా చూస్తారు, ఇదొక ఉండేది కదా, మోహత్వం ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే ఇందులోకి వస్తామో వచ్చాక నెమ్మదిగా ఈ మోహం అనేది తగ్గించుకుంటాము. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే నీకు అర్హత వస్తుంది భక్తికి అంటున్నారు. భక్తి వచ్చేసాక ఇవి కాదు, ఇవి మనం భక్తి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కనుక ఇవన్నీ మనం చేసుకోగలిగితే అప్పుడు నిజమైన భక్తి ఏది ఉందో దానికి అర్హత పొందుతామన్నమాట. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాలంటే కనీసం వాడికి యూనిఫామ్ ఉండాలి సరిగ్గా, వాళ్ళు ఏదో షూస్ అంటారు అలా ఉండాలి, ఒక టైం చెప్తారు అలా ఉండాలి. ఎన్ని చేస్తే అప్పుడు వాడు స్కూల్కి వెళ్ళడానికి అర్హతను సంపాదిస్తాడు, లోపలికి రానిస్తారు. లేదు నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను, నా ఇష్టం వచ్చిన టైంకి వస్తానంటే వాళ్ళు రానివ్వరు కదా. అలాగట మనము భక్తి పండించుకోవాలి అంటే కొన్ని అర్హతలు మనకు ఉన్నాయట. అందులో ఇవి కొన్ని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారు, అభ్యాసము, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం అన్నమాట. అంటే మనము శ్రవణం తర్వాత మననం అంటున్నాం కదా, గురువు గారు ఏం చెప్పారో అది అభ్యాసంలోకి తెచ్చుకోవడం. నువ్వు ఇలా ఉండు అన్నారంటే అలా ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేయడం. అలా ఉండలేము అంటే అది ఒక సాధకుడికి ఉండే లక్షణం కాదని చెప్తున్నారు. అలా ఉండలేము అని తెలిసినా సరే ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేయడం అభ్యాసం. ప్రాక్టీస్ ఎప్పుడు ఏమవుతుంది, అంత వచ్చినవాడు ప్రాక్టీస్ కాదు, రాంది ఏదో అది ప్రాక్టీస్ చేస్తారు. పడుగు పొందాలి చూస్తాము. ఫస్ట్ వచ్చేవాడికి ఖచ్చితంగా వాడు అభ్యాసం మిగిలిన వాళ్ళకన్నా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడు ఫస్ట్ వస్తాడు. ఏమంటారు, ఏదన్నా కొంచెం వెనక్కి పడగానే అయ్యో నీ అభ్యాసంలో కొంచెం కొరత ఉంది అంటారు, ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదేమో అంటారు. అలాగా మనం భక్తిని కూడా పూర్తిగా పొందాలి అనుకుంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటంట, అభ్యాసము సరిగ్గా చేయడం. గురువుగారు ఏ పదాలని చెప్పారో దాన్ని మనం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేయడం. తర్వాత సక్సెస్ అయ్యామా లేదా వేరే విషయం, కనీసం ప్రాక్టీస్ అనేది మనకి ఉండాలి. తర్వాత ఏమంటున్నారు, క్రియలు అంటున్నారు. క్రియ అంటే పని. ఏం పని చేయాలి, నువ్వు చేసే పని నలుగురికి మంచి చేయడం మాత్రమే. నీ వలన ఎవరికి ఎటువంటి కష్టం కలగకుండా, ఎవరికైనా శారీరకము మానసికము ఆర్థికము ఏ రకంగా అయినా సరే మన వల్ల ఎవరికైనా కష్టం కలుగుతుంది అంటే అది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు చేయాల్సిన క్రియ అయితే కాదట. అందుకని ఏమంటున్నారు,
క్రియని చాలా ఆలోచించి ఎప్పుడు కేవలం మనుషులే కాదు సర్వజీవులు లేదు లోకానికి మన వలన ఎటువంటి నష్టము కష్టం కలగకుండా సర్వ ప్రయత్నాలు మనం చేయాలి. అది ఒక అర్హతకి మూలమవుతుంది. తర్వాత ఏమంటున్నారు, కళ్యాణం అంటే ఏంటట, సత్యంగా ఉండడము, నిష్కపటంగా ఉండడము, దయ, దానము, ఇవన్నీ అన్నమాట. ఎప్పుడు సత్యం పలకడం. కొంతమంది భక్తిలోకి వచ్చాక కూడా అబద్ధాలు చెప్పి అబద్ధం చెప్పబోతే జీవితం గడవదు అంటే అవన్నీ సరియైన మార్గాలు కాదనమాట. సత్యదీక్ష అనేది చాలా అవసరం. మనము కనుక అబద్ధం చెప్పకుండా కొన్ని సంవత్సరాలు ఉండగలిగితే ఆ తర్వాత మనం పలికే ప్రతి పలుకు కూడా నిజమవుతుంది అంటారు. అంటే ఆ మాటకి కూడా అంత శక్తి వస్తుందన్నమాట. అందుకే ఏమంటే ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడినప్పుడు అసత్య దోషం వస్తుంది. కావాలని కాకపోయినా ఏదో మనం మర్చిపోయో లేకపోతే తడబడో లేకపోతే ఆ సమయానికి అలా చెప్పకపోతే బాగోదని ఏదో ఒకటి చెప్తాం. ఆ చెప్పినప్పుడు కనుక అది ఒకవేళ అసత్యం అయితే అక్కడ అసత్య దోషం వచ్చేస్తుంది. అందుకని ఏమంటారంటే చాలా జాగ్రత్తగా తక్కువ మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. అసత్యం అనేది అందులో పొరలకుండా ఉండేటట్లు మాట్లాడాలి. అలాగా మన మాటల్ని కంట్రోల్ చేసుకోవాలట. ఇంకొకటి ఏమంటున్నారు, నిష్కపటము అంటున్నారు. కపటం అనేది లేకుండా చూసుకోవాలి. ఏదో నాకో నా వాళ్ళకో మంచి జరుగుతుంది కాబట్టి పక్క వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని దుర్వినియోగం చేసుకోవడము, దుర్భాషలాడడము, ఇవన్నీ ఉండడాన్ని ఏమంటాం, కపటం అంటాం. సో కపట భావన ఉండకూడదు. ఎప్పుడూ నిష్కపటంగా మనసు శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేయాలట. దయ, కరుణ చూపించాలంట. కేవలం మనుషుల మీదే కాదు, జంతువుల మీద, ప్రకృతిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ అన్ని రకాలుగాను మనము దయాకరుణ అనేది ఉండాలట. దానం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఆ దానము ఏదైనా అవ్వచ్చు. కేవలము డబ్బులతో ఏదో సామాను కొని ఇవ్వడము అన్ని వస్తుదానం అని అవసరమేం లేదు. మనకి అది చేయగలిగే స్థితిలో లేకపోతే మానసికంగా ఎవరికైనా మనము వాళ్ళు ఏదో కొంచెం కష్టంగా ఉన్నారు, కనీసం మనం ఒక మాటగా సహాయం చేసినా సరే అక్కడ కూడా ఏమవుతుంది, మనము శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా దానం చేసిన వాళ్ళం అవుతాం. మన సమయాన్ని దానం చేసాము, మన శక్తి ఏదైతే ఉందో దాన్ని దానం చేసాము, మనకున్న ఒక జ్ఞానం ఏదో ఉందో ఆ జ్ఞానంతో వాళ్ళని ఏ కష్టంలో బాధలో ఉన్నారో దాని నుంచి మనం బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసాము. దీన్ని కూడా దానం అని అంటారు. ఎప్పుడు దానం అనేది కేవలం ఆర్థికమైందని అనుకోవాల్సిన అవసరం లేదు. అందుకే శ్రమ దానం అవి చేయమంటారు. ఎప్పుడన్నా మనకి టైం దొరికిందంటే ఏదన్నా గుడికి వెళ్ళో ఆశ్రమానికి వెళ్ళో అక్కడ కాసింత సహాయము, అక్కడ ఏదో తుడవడమో లేకపోతే వాళ్ళు ఏమన్నా పనులు చేస్తున్నప్పుడు భోజనాలు పెట్టడం అవి ఇవి చేస్తుంటే అక్కడ ఏమైనా చేస్తే ఆ దానం ఆ రూపంలో కూడా ఏమవుతుందంటే మనవి ఇవి ఏం చేసావన్నీ ఎక్కడ సహకరిస్తాయి, మన ప్రారంభ కర్మల్ని అవి కొట్టి పడేస్తూ ఉంటాయి. మనకి ఆ కర్మల్ని తగ్గించడంలో ఇవన్నీ సహకరిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చేయడం వలన ఏమవుదట, కళ్యాణం అంటారట. ఈ మంచి లక్షణాలు, కళ్యాణ లక్షణాలు ఉండాలి. అనువ సాధనం అంటే తృప్తి పడ్డం అనమాట. అంటే యూజువల్లీ మనం తృప్తి పడతామా, ఏదన్నా ఒకళ్ళు ఇచ్చారనుకుంది ఒక వస్తువు బాగుంది అని పక్కన పెడితే ఒకే తృప్తి. అది చూడు ఇలాంటిది ఇచ్చారు, దీని క్వాలిటీ ఇలా ఉంది, ఈ కలర్ ఇస్తే బాగుండు అని ఏదేదేదో అనుకోవడం మొదలు పెట్టామనుకో అదొక అసంతృప్తి. కాబట్టి ఏది దొరికితే దాంతోనే తృప్తి పడిపోవడం అనేది భక్తిలో లక్షణం అంట. అది ఏదైనా అవ్వని, తినడానికి ఏదో అన్ని రకాల కూరలు ఏమి లేవు ఆ రోజు, ఇంకా ఎవరో వెళ్ళాము గబుక్కున వాళ్ళు పెరుగన్నమే పెడితే మహదానందం, ఎందుకంటే నా శరీరాన్ని నిలబెట్టడానికి ఏదో ఇచ్చారు అని చెప్పి మనము కళ్ళకద్దుకుని తీసుకుంటే అది తృప్తి. అక్కడ తృప్తి పడడం అనేది కూడా లక్షణం అంట. అంతేగాని ఇది లేదని ఎప్పుడు ఏదో అసంతృప్తితో ఉండడం అనేది ఒకటి అలవాటు ఉంటుంది కదా, అందులోంచి బయటికి రావాలంటారు. ఇది లేదు అనేది మనకి ఎప్పుడూ తలంపు ఉండకూడదు అనమాట. ఎందుకంటే చాలామందితో కంపేర్ చేస్తే మన శరీరానికి అన్ని అవయవాలు భగవాన్ ఇచ్చాడు. అవయవాలు లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఆర్థికంగా కూడా కనీస అవసరాలు తీరని వాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా. ఇలాగ ఎంతమందికి ఎన్నెన్నో ఉండగా వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఇన్ని ఉన్నప్పుడు ఇంకా ఏదో లేదు అనే అసంతృప్తి వెంట పరిగెట్టడం సరి అయిన పద్ధతి కాదు. భక్తిలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ తృప్తిగా ఉంటారట. సాధువులకి ఏముంటాయి అసలు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, ఒక 2 బట్టలే ఉండవు, తినడానికి అసలు నెక్స్ట్ పూట వాళ్ళు ఎప్పుడు ఏం తింటారో వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు.
కానీ అది దానికోసం వాళ్ళు ఏం తడబడారు కదా, వాళ్ళు దానికోసం ఏమి అయ్యో నెక్స్ట్ పూట ఎక్కడి నుంచి వస్తుంది నాకు డబ్బులని అట్లా ఏం చూసుకోరు. వాళ్ళు మహదానంద స్థితిలో ఉంటారు, తృప్తిగా ఉంటారు. ఆ తృప్తి అనేది కూడా ఒక అర్హత అట మనకి ఎప్పుడైనా తృప్తిగా ఉండగలగడం నేర్చుకున్నామో, ఏది ఎవరు ఇచ్చినా సరే, అది 10,000 అయినా తృప్తే, 1,000 రూపాయలైనా తృప్తే, 10 రూపాయలైనా తృప్తే. లేదు అమ్మ నేనేం ఇవ్వలేని స్థితిలో ఉన్నాను, అది తృప్తే, ఎందుకంటే ప్రేమగా ఉన్నావు, అది తృప్తి. సో ఏది అనే దానికి సంబంధం లేదు, అవతలోళ్ళు ఏమి ఇచ్చారు అనే దాంతో సంబంధం లేదు మనకు ఆ సమయానికి ఏదో దొరికింది, అది తృప్తి. అలాగా మనల్ని మనం తృప్తిగా ఉంచుకోవడము ఇక్కడ చాలా అవసరం అంటున్నారు. దాన్ని అనువా సాధనం అంటారట. ఒక సాధనం చేయడం అనమాట, తృప్తిగా ఉండడానికి ఆ సాధనం చేసుకోవడాన్ని అనువా సాధనం అంటారట. అలాగే నెక్స్ట్ ఏమంటున్నారు, అనుర్దశ్యతి అంటున్నారు. ఇక్కడ ఏమవ్వాలట, టోటల్లీ ఎక్కడా కూడా నేను అనే పదం లేకుండా చూసుకోవాలి, అహంకారం అనేది పూర్తిగా లేకుండా చూసుకోవాలి. ఇది నేను చేశాను, ఇది నేను కాబట్టి చేయగలిగాను, నేను చేశాను కాబట్టే ఇదేదో నాకు దొరికింది అని ప్రతి దానికి ఒక ట్యాగ్ నేను 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 అని పెట్టుకుంటాం కదా. ఆ నేను అనేది మొత్తానికి లేని స్థితికి కనుక మనం వెళ్ళగలిగితే అప్పుడు ఏమంటున్నారు, అనుర్దశ్యతి అంటున్నారు. ఇది ఒక క్వాలిఫికేషన్, ఇదొక అర్హత భక్తికి. అలాగే తర్వాత ఏమంటున్నారు, అదహ అంటే శాశ్వతమైంది ఏదో మనకి అర్థమవుతుందట. ఇవన్నీ కనుక మనం చేసుకుంటూ పోతే శాశ్వతమైంది ఏదో దాన్ని మనం పట్టుకుంటాం. శాశ్వతమైనది ఏముంది, మనమైతే కాదు, మనం ఏదో మధ్యలో ఈ కొంతకాలం ఉంటాము, ఇంతకుముందు ఎప్పుడు ఉన్నాము, ఈ శరీరం రాకముందు ఏంటో మనకు తెలీదు, ఇప్పుడేదో కొంతకాలం ఉన్నాము, ఆ తర్వాత ఆ శరీరం లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను అయితే ఈ శరీరాన్ని పట్టుకుంటే కనుక ఈ అనాత్మ అనేది అయితే శాశ్వతం కాదు అనేది నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత మరి నేను ఉండను, మరి ఏంటి ఉన్నది అనుకున్నప్పుడు ఆత్మ అనేది శరీరానికి సంబంధం లేకుండా ఎప్పుడూ ఉంది, ఆత్మరూపంలో ఆ పరమాత్మ అంశగా ఉండిపోయాను అనేది మనకు తెలిసినప్పుడు, శాశ్వతం అనేది ఏదో మనకి తెలిస్తే అప్పుడు మనకి పూర్ణత ఇప్పుడు చెప్పిన ఈ అర్హతలన్నీ కనుక ఒక మనిషి తనకి తాను అనుభవపూర్వకంగా ఆపాదించుకోగలిగితే అప్పుడు ఇతనికి భక్తి అనే దానికి అర్హత వస్తుందట. భక్తి కాదు, భక్తికి అర్హత వస్తుంది. ఇవన్నీ కనుక మనలో మనం మార్పులు తెచ్చుకోగలిగితే. సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.